వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యూరోప్ ను వణికిస్తున్నాయి రికార్డు స్థాయి వడగాల్పులు. 40 డిగ్రీలు దాటింది సగటు ఉష్ణోగ్రత. ప్రధానంగా ఎండల తీవ్రతకు యూరోప్ లో దాదాపు 2000 మంది మృతి చెందారు. జూన్ 21 నుంచి భారీగా మరణాల సంఖ్య పెరుగుతుంది. ఒక్క ఫ్రాన్స్ లోనే 1000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఎండ దెబ్బకు పూర్తిగా సాధారణ జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోయినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇళ్ల నుంచి బయటికి రావడానికి ప్రజలు భయపడుతున్నారు. ప్యారిస్ లో వేడి తట్టుకోలేక కెనాల్స్ లోకి దాదాపు దూసుకు వెళ్ళిపోతున్నారు జనం. బాధితులతో ఎక్కడికక్కడ కిక్కిరిసిపోతుంది అత్యవసర సేవా కేంద్రాలన్నీ కూడా. ప్రధానంగా యూరప్ దేశాలను అతలాకుతలం చేస్తున్నారు భానుడి భగభగలు. ఒకసారిగా చూసుకున్నప్పుడు వాతావరణంలో విపరీతంగా వేడి గాలులు విపరీతంగా పెరగడం, ఉష్ణోగ్రత గరిష్టానికి చేరుకోవడంతో యూరప్ దేశాలన్నీ కూడా అతలాకుతలమవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒకప్పుడు పర్యాటక ప్రాంతాలుగా లేదా ఒకప్పుడు పూర్తి స్థాయిలో సమ్మర్ లో ఏదైనా దేశాలకు వెళ్ళాలి, విజిట్ చేయాలి, ఆయా ప్రాంతాలు సందర్శించాలి, టూరిజం పరంగా కొంతవరకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అనుభవించి రావాలి, సమ్ ఎంటర్టైన్మెంట్ చేయాలి అనేటువంటి ఆలోచన చేసే వారికి యూరప్ దేశాలు ప్రధానంగా కనబడేటువంటి కీలకమైనటువంటి దేశాలు. ఇప్పుడు ఆ దేశాలు భానుడి బగబగలకు అల్లాడిపోతున్నాయి. అత్యవసర సేవా కేంద్రాలు, ఎమర్జెన్సీ సర్వీస్ సెంటర్ల వద్ద బాధితులు కిక్కిరిసిపోతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. గ్లోబల్ వార్మింగ్ విపరీతంగా పెరిగిపోవడం దీనికి ప్రధానమైనటువంటి కారణంగా పర్యావరణవేత్తలు అయితే భావిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే పలు కీలకమైనటువంటి సూచనలు, నివేదికలు ఒక్కసారి మనం గమనించినప్పుడు జూన్ 21 నుంచి యూరోప్ లో వాతావరణం ఒక్కసారిగా మాడిపోయిందని, పూర్తిగా ఒక వారం రోజుల వ్యవధిలోనే 1300 మందికి పైగా ఎండ దెబ్బకు బలయ్యారంటూ కూడా నివేదికలు తెలియజేస్తున్నాయి. మొత్తం మరణాల సంఖ్య దాదాపు 2000 మార్కును కూడా ఇప్పటికే దాటేసింది. ఇందులో అత్యధికంగా ఒక ఫ్రాన్స్ దేశంలోనే 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం, పరిస్థితి అసలు ఏ స్థాయిలో ఉందో దాని యొక్క తీవ్రత కూడా మనకు అర్థమైపోతుంది. ఎండ ప్రభావానికి గురైనటువంటి బాధితులలో స్థానిక అత్యవసర కేంద్రాలు, అదేవిధంగా హాస్పిటల్స్ అన్ని కూడా కిక్కిరిసిపోతున్నాయి. హాస్పిటల్స్ లో కనీసం వాటిని అడ్మిట్ చేసుకోవడానికి కనీసం సదుపాయాలు కూడా లేనటువంటి వైన మనం చూస్తున్నాం. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో ఒక్కసారిగా మనం చూడొచ్చు. వెహికల్స్ వెళ్లేటువంటి వాటి యొక్క టైర్లన్నీ కూడా కరిగిపోయినటువంటి వైన మనం చూస్తున్నాం. సిగ్నల్ లైట్స్ తో సహా, రోడ్డు పైన పిల్లులతో సహా మనుషులు నడవాలి అంటే కనీసం ఆ ఉష్ణోగ్రతకు తట్టుకోలేకపోతున్నటువంటి వైనం. నీరు వేస్తే చాలు వెంటనే బగబగా ఉడికిపోతున్నటువంటి విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఖాళీ కాళ్ళతో, అంటే చెప్పులు లేకుండా నడిస్తే ఆ రోడ్డుపై ఉన్నటువంటి తారు మొత్తం కూడా కాలికి అంటుకునేటువంటి పరిస్థితి ఏర్పడిందంటే, దుకాణాల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా త్వరగా చెడిపోయేటువంటి సిచ్యువేషన్. వేలు పెడితే చాలు రోడ్డు చేతికి అంటుకొని వస్తున్నటువంటి విజువల్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఉష్ణోగ్రతలు సర్వసాధారణంగా కనిపిస్తున్న యూరప్ దేశాల్లో మాత్రం భానుడి బగబగలు తారాస్థాయికి చేరుతున్నటువంటి వైనం. అనేక మంది మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. తీవ్రమైనటువంటి ఉక్కపోత ఎక్కువగా ఉండడం, వేడి గాలులు తట్టుకోలేక ఫ్రాన్స్ లో మాత్రం ప్యారిస్ నగరంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా కెనాల్ సెయింట్ మార్టిన్ అనేటువంటి కాలువలోకి దూసుకుపోతున్నారు. అక్కడే తమ ప్రాణాలు రక్షించుకునేటువంటి ప్రయత్నమైనా చేస్తున్నారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో జనాలు చల్లబరిచేందుకు ఫ్రాన్స్, జర్మనీ ప్రభుత్వాలు రంగంలోకి దిగాయి. ప్రధాన రహదారుల్లో, వీధుల్లో ప్రజలపైన ఫైర్ ఇంజన్ల సహాయంతో నీటిని అక్కడ వెదజల్లుతున్నారంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా జర్మనీ, ఫ్రాన్స్ పెద్ద దేశాలతో పాటుగా సాధారణంగా ఎప్పుడు చల్లగా ఉండేటువంటి డెన్మార్క్, చెక్ రిపబ్లిక్, హంగేరీ వంటి దేశాల్లో సూర్యుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. దాదాపు 20 కోట్ల మంది ప్రజలపైన దీని ప్రభావం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇళ్లలో ఏసీలు లేకపోతే, ఫ్యాన్స్ లేకపోతే ఉండలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి మనం గమనిద్దాం, ఆసియా దేశాల్లో, యూరప్ దేశాల్లో ఈ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలకి కారణం ఏంటి? ప్రతి సంవత్సరం మనం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాతావరణ మార్పులను నిశితంగా గమనిస్తున్నాం. ప్రపంచ సదస్సులు నిర్వహిస్తున్నాం. గ్లోబల్ వార్మింగ్ 1.5% మించకూడదు. ఇది మనం పదే పదే కూర్చొని తీర్మానాలు చేసుకుంటున్నటువంటి వైన. కానీ ఇప్పుడు చూస్తే 2.8% పెరిగిపోతుంది, 2.9% పెరిగిపోతుంది. ఈ స్థాయిలో గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతే, ప్రపంచంలో ఉన్నటువంటి కర్బన ఉద్గారాల ప్రభావం, ఉష్ణోగ్రత ఈ స్థాయిలో పెరిగిపోతే అసలు యూరప్ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి ప్రపంచ దేశాలకు వస్తే సిచ్యువేషన్ ఏంటి? ఒక్క దేశంలో దాదాపు వడగాల్పుల వల్ల దాదాపు 1000 మందికి పైగా చనిపోయారంటే, యూరప్ దేశాలలో వేల సంఖ్యలో మృత్యువాతలో పడుతున్నారంటే, అత్యధిక జనాభా కలిగినటువంటి దేశాలు, భూమధ్య రేఖకు సమీపంలో ఉండేటువంటి దేశాల యొక్క ప్రభావం ఏంటి, వాటి పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్నలు కూడా చాలా స్పష్టంగా వినబడుతున్నాయి. దీంతో పాటుగా హీట్ డోమ్ ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. సమీపంలో అంటే ఈజిప్ట్ ప్రాంతంలో మనం మ్యాప్ లో చూసుకున్నటువంటి విధంగా ఈజిప్ట్ ప్రాంతం వైపు నుంచి సహారా ఎడారి నుంచి వచ్చేటువంటి అతి వేడిలు కూడా
ఈ ప్రమాదానికి మరి ముఖ్యంగా ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగడానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా కూడా తెలుస్తుంది. కేవలం మధ్యధరా సముద్రం మాత్రమే మధ్యలో ఉండడం, భూ ఉపరితలానికి దాదాపు ఉత్తరార్ధ గోళంలో ఈ కీలకమైనటువంటి దేశాలు ఉండడం, సో ఉష్ణోగ్రతల ప్రభావం క్రమంగా పెరిగిపోవడం కూడా కొంతవరకు కారణం కావచ్చు. సో ఈ మొత్తాన్ని బేరీజు వేసుకున్న తర్వాత యూరోప్ లో మాత్రం వడగాల్పులు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటున్నటువంటి సగటు పరిస్థితి చూస్తే దాదాపు 40 డిగ్రీలు కూడా దాటిపోయినటువంటి పరిస్థితి. ఎండల తీవ్రత రోజు రోజుకు పెరిగిపోవడంతో దాదాపు 2000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. అయితే వచ్చేటువంటి మరికొన్ని రోజులు ఇలాంటి ఉష్ణోగ్రతలే ఉండేటువంటి అవకాశం ఉందని ఆయా ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నటువంటి కనీస సదుపాయాలు పెట్టుకొని సో కొంతగా చల్లగా ఉండేటువంటి ప్రాంతాల కోసం మాత్రం అక్కడి ప్రజలు వెతుకులాటను కూడా మొదలుపెట్టారు. సమీపంలో ఉండేటువంటి కెనాల్స్ ఉండేటువంటి ప్రాంతాల్లో, అడవులు ఉండేటువంటి ప్రాంతాల్లో ప్రాణాలు రక్షించేందుకు కూడా చాలా మంది పరుగులు పెట్టినటువంటి వైనం మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది.